నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రత్యూష. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనామిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్, చెప్పండి. అంటే మీరు హోమియోపతి వైద్యంతో ప్రజల్లో ఎంతో మందికి చైతన్యం తీసుకువచ్చారు. అంటే ఎంతో మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీరు ప్రత్యక్షంగా విజువల్స్లో మాకు చూపిస్తున్నారు. ఎంతో సక్సెస్ రేట్ని కూడా సాధించారు. సో ఈరోజు ఈ వారంలో మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? సో వాళ్ళకు ఎలా నయం చేశారు? మనం ప్రతి వారం కూడా కొత్త పేషెంట్ని చూపిస్తూనే ఉన్నాం. ఆ వారంలో ఎన్ని కేసు సక్సెస్ అయినాయి, చాలా అవుతాయి. కొన్ని ఇంపార్టెంట్ అంటే అబ్బా ఇంత పెద్ద కేసు సక్సెస్ అయిందా అనేది ప్రజలకు తెలియడానికి కోసమే చూపిస్తాం. గతంలో మేము ఎన్నో చేసిన 35 సంవత్సరాల నుంచి, కానీ మీడియా లేకుండే మనకు పేషెంట్కు నాకే తెలుస్తుండే సక్సెస్ కేసులు. ఇప్పుడు ఈ మీడియా రావడం వల్ల ఏమైంది, ప్రజలకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించే అవకాశం ఉంది. అప్పుడు ఏంది, మేము సక్సెస్ చేసినామంటే ఎవరు నమ్మేది కాదు కదా. హోమియోపతి తిరిపి గుళికలతో అంత పెద్ద పని చేసినావా, అంత సక్సెస్ అవుతుందా, అంత తగ్గుతుందా అని డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్గా మన క్లినిక్లోనే పేషెంట్ చెప్పిన విషయాలు ముందు ఎట్లా ఉండే తర్వాత ఎట్లా ఉండే చెప్పడం వల్ల ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మన హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఎంత అద్భుతమైన వైద్యం కనిపెట్టింది చూడండి. అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో ఒక ఎండి డాక్టర్ అయి ఉండి 250 ఏళ్ళ కింద ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది మూలాలను తీస్తలేదు, వ్యాధులను మీద సపరేట్ చేస్తుంది, కానీ లోపల మూలాల వల్ల మళ్ళీ వ్యాధులు ఉద్భవిస్తున్నాయి, అట్లాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ అంటే సైంటిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఒక లిమిటెడ్ టైంలో వ్యాధిని పూర్తిగా నివారించేదాన్ని నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటారు. మరి లైఫ్ లాంగ్ దాన్ని పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ ఇచ్చి తొక్కుకుంటూ పెట్టేదాన్ని ఏమంటారు, సప్రెషన్. అందుకే ఆయన అప్పుడే గుర్తుపట్టింది ఇది సైంటిఫిక్ కాదు, సప్రెషన్ అని చెప్పి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టింది. రాత్రి బవళ్ళు కష్టపడి తిండి ఆహారం లేకుండా, సుఖాలు భోగాలు లేకుండా స్వయంగా ప్రయోగాలు చేసుకొని ప్రజల కోసం కనిపెట్టింది. అది అద్భుతమైన వైద్యం మన కోసం వచ్చింది. దాన్ని ప్రజల్లోకి తీసుకురాకుండా, ప్రజల్లోకి తెలియకుండా సప్రెస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇది పైకి వస్తే ఏడ కార్పొరేట్ హాస్పిటల్ అంటే అని చెప్పి ప్రజలు ఎంత అద్భుతమవుతారో. సింగిల్ డోస్ నోట్లు వేస్తే లోపలికే పోతలేదు మందు, నాలుక మీద చప్పరిస్తేనే అది మందు రోగం తక్కువ అవుతుందంటే మరి ఎంత అద్భుతం, ఎంత మహిమ చెప్పండి. అంతటి మహిమ గల శక్తి ఆ స్వీట్ పిల్స్లో పెట్టిండు. విత్తనాలలో ప్రాణశక్తి ఉంటుంది, అది కంటికి కనిపిస్తుందా, కనిపించదు. అది పదన నేల మీద పడ్డప్పుడు దాని లోపల శక్తి మొలకెత్తుతుంది. అదేవిధంగా హోమియోపతి పిల్స్లో ఉన్న పవరు కంటికి చూస్తే కనిపించదు, అది నాలుక మీద పడ్డ తర్వాత దాని పవర్ ఏందో కనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వైటల్ ఫోర్స్ అని హానిమాన్ గారు చెప్పిండు, వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి, మన భాషలో ఆత్మ అంటాం, ప్రాణం అంటున్నాం. అది కనిపించకుండా మన శరీరాన్ని నడిపిస్తుంది, అది లేకపోతే డెడ్ బాడీ. మరి అలాంటి వైటల్ ఫోర్స్ మీద పనిచేసి, ఆ వైటల్ ఫోర్సే మన అన్ని అవయవాలను కంట్రోల్ చేస్తుంది, అన్ని పనులను చేస్తుంది, టైంకు జీర్ణం చేస్తుంది, టైంకు మల విసర్జన చేపిస్తుంది, బ్లాడర్లో మూత్రం వస్తే పంపిస్తుంది. ఇవన్నీ ఫంక్షన్ ఎవరు ఆధీనంలో జరుగుతున్నాయి, వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్, దెర్ ఈజ్ నో వైటల్ ఫోర్స్, దెర్ ఈజ్ నో ఫంక్షన్, నో సెన్సేషన్ అని చెప్పిండు హానిమాన్ గారు. వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఈజ్ నో ఫంక్షన్స్, నో సెన్సేషన్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఆ వైటల్ ఫోర్స్ మీదనే పనిచేసే వైద్యం హోమియోపతి. చాలామంది తెలియని గుడ్డిగా మాట్లాడతారు, హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది. మూర్ఖులలో తెలుసుకోవాలి, శాస్త్రాన్ని తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు హోమియోపతి ఫిలాసఫీ హానిమాన్ గారు రాసింది చదవాలి, అప్పుడు మాట్లాడాలి, విమర్శించాలి. కాబట్టి హోమియోపతిలో ప్రజలకు అద్భుతమైన వైద్యం ఉంది. పేదోళ్ళు మధ్యతరగతులు ఆయన హానిమాన్ గారి కలలు కన్నది ఈ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, ఒకరోజు వండుకుంటే ₹1,00,000 కావాలి. మొన్న ఓ పేషెంట్ చెప్తున్నాడు నిన్న,
ఉత్తగా అడ్మిట్ అయ్యి వస్తే ఆపరేషన్ అన్నారు సార్. ఆపరేషన్ అంటే నాకు వద్దన్నందుకు డిశ్చార్జ్ చేసిండు, 60,000 రూపాయల బిల్ వేసిండట్టు. ఎంత దోపిడీ చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. ఆపరేషన్ అవసరం కూడా చేసుకుంటే లేకపోతే లేదు. మరి వద్దన్నందుకు సరే అని చెప్పి నువ్వు 60,000 రూపాయల బిల్ వేసి పంపిస్తే ఎంత ఘోరం అది. ఇలాంటి దోపిడీలు చాలా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు చైతన్యవంతులు కావాలి వైద్యం పట్ల. ఇప్పుడు మన దగ్గరికి ప్రపంచంలో మందులే లేవన్నటువంటి వ్యాధులకు మనం గతం నుంచి మీకు చూపిస్తూనే ఉన్న లైవ్లో డైరెక్ట్గా నాది యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్.బసవానందం అని. మీరు యూట్యూబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవాళ 4-5 చూపిస్తున్నారు. అవి కొన్ని వేల కేసులు సక్సెస్ కేసులు ఉన్నాయి, మీరు చూడండి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు గతంలో సోరియాసిస్కు మందులే లేవన్నారు ప్రపంచంలో, అది శాశ్వత నివారణ లేదు, సపరేషనే అన్నారు. మరి దానికి శాశ్వతంగా ఎలాంటి ఆయింట్మెంట్లు పెట్టకుండా మందులతో తగ్గిస్తున్నాం. అదేవిధంగా డయాబెటీస్కి మందులే లేవు, సపరేషనే. షుగర్ వచ్చిందంటే అందరూ భయపడిపోతారు. ఇక అరే అంత భయం ఎందుకు, నేనేంటో నా తీపి గులికలు వేసుకుని అన్నం తిను, రొట్టె తిను, స్వీట్ తిను, అన్ని పండ్లు తిను, నా మందు వాడుకొని చెప్పిన తింటున్నారు, ఏం లేదు ప్రాబ్లం. మనల్ని నడిపించేటువంటి శక్తి వైటల్ ఫోర్స్ అదే కంట్రోల్ చేస్తుంది. దాని మీద పనిచేసే మందే హోమియోపతి. డయాబెటీస్ సక్సెస్ కేసులు చూపిస్తున్నాం, యూట్యూబ్లో పెట్టినా మీరు చూడండి. అదేవిధంగా తర్వాత క్యాన్సర్ అంటే ఇక కథం భయంతో ఇల్లు వాకిలు అమ్ముకొని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి పెట్టేస్తున్నారు. ఆ ఖర్చు పెట్టాక మనిషి పోతుంది, డబ్బు పోతుంది, లాస్ట్కి ఇల్లు గుళ్ళు అవుతున్నది. అది ప్రేమకు రక్త సంబంధానికి పెట్టకపోతే పక్కనతో బాధ. ఏమైనా మీ అమ్మకు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ చేపియావా, చంపుకుంటావా, అట్లనే అలా అంటారని చెప్పి బాధకు పెడుతున్నారు. ఓకే సార్, సో ఈ వారం మాకు ఎంతమంది పేషెంట్స్ని సక్సెస్ అయ్యి వారి ఇంటికి వెళ్ళిపోయిన వారిని చూపిస్తున్నారు? చాలా మంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డయాబెటీస్ తర్వాత క్యాన్సర్ తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి కేసులు వస్తున్నారు. చాలామంది ఉన్నారు పబ్లిక్. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి పిల్లల లోపల ఈ తోడలు పిక్కలల్లా కండరాలలో సత్తువ తగ్గిపోయి అన్ని మజిల్స్ డీజనరేషన్ వల్ల వాళ్ళు నడవలేక నడిచి పిల్లలు కింద పడిపోతారు. అసలు మూమెంట్స్ ఉండదు, అసలు కదలికలు ఉండవు. స్లోగా వాళ్ళు ఆ మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చేసి అన్ని మజిల్స్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్కు చివరిగా డెత్ కూడా అవుతారు అనమాట. అలాంటి కేసులకు హోమియోపతిలో అలోపతిలో మందులే లేవని, ప్రపంచంలో దీనికి మందే లేవని అలోపతి డాక్టర్లు చెప్పడం వల్ల డిప్రెస్ అయిపోయి బాధలతో ఉన్నటువంటి వాళ్లకు ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి హోమియోపతిలో మందులు ఎందుకు ఉండయి అనేది మనం బాగా మైండ్లో తీసుకొని దాని మీద ఎక్కువ ప్రయోగాలు చేసి ప్రజలకు చూపిస్తున్న రిజల్ట్స్. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది హోమియోపతిలో. హోమియోపతిలో మందును వెతకాలి రోగం మీద, వ్యాధి లక్షణాల మీద. రోగం ఇప్పుడు అలోపతిలో ఉన్నట్టు డయాబెటీస్ మందులు, డయానిల్ అని ఇట్లా క్యాన్సర్ మందులు, ఇది కోల్డ్ మందు, ఇది నెత్తినొప్పి మందు అని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇట్లుండయి హోమియోపతిలో వ్యాధి మీద మందులు ఉండయి. బాగా ప్రజలు గుర్తుంచుకోవాలి. వ్యాధి వచ్చినాక వ్యాధి బయటకు ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ మీద డ్రగ్ సెలెక్షన్ చేయాలి. కాబట్టి చాలామంది క్యాన్సర్కి మందులు ఉన్నాయా, ఎయిడ్స్కు మందులు ఉన్నాయా, గన్నూరేకు మందులు ఉన్నాయా అని ఫోన్ చేస్తారు. అట్లా వ్యాధుల మీద మందులు ఉన్నాయి. ఏ వ్యాధి వచ్చినా సరే మీరు రండి, మీ బాధలు చెప్పండి, లక్షణాలు, దాని మీద మేము డ్రగ్ ప్రయోగం చేస్తాం. డయాగ్నోస్ చేసిన తర్వాత డయాగ్నోస్ పక్కకు పెడతాం. వ్యాధి ఏం లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాల మీద డ్రగ్ ఇచ్చినప్పుడు అది మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. 24 అవర్స్లో మార్పులు కనిపించాలి. మ్యాక్సిమం కేసులు ఏళ్ళ నుంచి ఉన్న కేసు సక్సెస్ అవుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు తెచ్చినటువంటి కేసు చూడండి. మస్కులర్ డిస్ట్రోఫీ అనే పిల్లవాడు నడిచి కళ్ళ ముంగట పేరెంట్స్ ముంగట పడిపోతుండే, నడవలేకపోతే పేరెంట్స్ తిరిగి అలసిపోయి ఎంత బాధలు ఉంటారో వాళ్ళకు మళ్ళీ మనము నడిపించేటట్టు చేస్తే ఎంత ఆనందం ఉంటుందో మీరు చూడండి. ఏం పేరు? సంతోష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్పమ్మకి సింగింతం, జైరాబాద్ దగ్గర. ఏం బాధ? ఏం మస్కులర్ డిస్ట్రోఫీ అనే రోగం. అప్పుడు ఏమేం బాధలు ఉండే? నాకు కింద పడిపోతుండే, తిండి కంటకుండే. ఇప్పుడు వీడికి వచ్చి మందులు అయినా సరే మనిషి బాగా అవుతున్నాడు. కింద నడిచేటప్పుడు పడకొచ్చిండు, మంచిగా నడుస్తున్నాడు. నడకలో కూడా తేడా వచ్చింది కదా. నడు నాయన, ఆడి బయటకు పోయి రాపో. ఎంత మంచిగా నడుస్తున్నాడు కదా.
అది కూడా పోతుంది. ఇప్పుడు ఎన్ని నెలలు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి? 5 నెలలు. 5వ విజిట్ ఇది. 4 నెలలే వాడినావు. 4 నెలల్లో ఇంత మంచిగా అయ్యిండు. ఇక 6 నెలలు అయితే వారికి రన్నింగ్ చేపి స్టార్ట్ చేస్తా, మంచి ఫుడ్ పెట్టు, మంచి తింటే అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఓన్లీ 4 months, 2 monthsలోనే మంచి రిజల్ట్ వచ్చింది. అప్పటికే నడుస్తున్నాడు. ఇప్పటికి 4 months అయిపోయింది. ఇప్పుడు నిన్న వచ్చింది, ఇది 5వ విజిట్. అంటే రోజు రోజుకు ఆ పడిపోవడము, నడకలో క్రాస్ నడిచి ఇవన్నీ డెవలప్ అయ్యి మంచిగా నడుస్తున్నాడు. మరి ఇంత అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది కదా, మరి లేదని చెప్పి ప్రజలకు చెప్పి వాళ్ళని డిప్రెషన్ చేయడం ఎందుకు? ఇంకో కేసు, చిన్న పిల్లవాడు మస్కులర్ డిస్టర్బ్తో ఎంత 1 monthలో ఎంత రిజల్ట్ చూడండి. పేరు సాయి చరణ్. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రాబ్లం? నడుస్తున్నావా? చెప్పు నాన్న, ఏంది బాబుకి ఏముండే? కింద పడేది, నడుస్తూ కింద పడేది. నడక ఎట్లుండే? ఏళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు? ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 1 monthలో మంచిగా నడుస్తున్నాడు. మస్కులర్ డిస్ట్రోఫీ ఎవరు చెప్పారు డాక్టర్లు? ఇది రెయిన్బో హాస్పిటల్లో మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పి మందులు లేవని చెప్పారు. అసలు రోగానికి ఇప్పుడు 1 నెలలో మందులు పనిచేసి నడుస్తున్నాడు. నడు ఇట్రా, కాళ్ళు మంచిగా నడుస్తున్నావు కదా, గుడ్. నిలబడా, భూమి అంతుంది మంచిగా. అప్పుడు ఏళ్ళ మీద నడుస్తుంటాయి కదా, గుడ్. అటెండ్ వాడిపి. ఇక 1 నెలలో హోమియోపతిలో ఇంత రిజల్ట్ అంటే ఇంకా 6 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా. ఓకే, ఇదే విధంగా వాడిపోయాలి. డిస్టర్బ్ చేయొద్దు, మందులు ఆపొద్దు, మందులు డిస్కంటిన్యూ ఉండొద్దు, కంటిన్యూ చేయాలి. చూడండి, ఓన్లీ 1 monthలో హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసు హోమియోపతిలో 1 monthలో నడుస్తుందంటే మరి ఏది ర్యాపిడ్ యాక్షన్, ఏది సైంటిఫిక్ వైద్యం అని మీరు ప్రజలు గుర్తుంచుకోవాలి. దాంట్లో కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. గుడ్డుగా ఎక్కడనో పోయి మందులు వాడి తక్కువ మాత్రాన హోమియోపతి పని చేయలేదు, ఆడ చక్కగా వాడినే వాడరు, ఏదో మందు వాడంగానే తగ్గకపోతే హోమియోపతినే బదనాం చేసారు. హోమియోపతి వాడినాగానే తక్కువ కాలేదు, కానీ అక్కడ ఇచ్చిన డాక్టర్ మంచోడు కాదని చెప్పారు. కాబట్టి ప్రజల్లో ఏం చైతన్యం రావాలి? ఎక్కడైనా వ్యాధి తగ్గకపోతే, మార్పు లేకపోతే మీరు డాక్టర్ని మార్చుకోండి. అక్కడ ఇచ్చిన డాక్టర్ నాకు మందు మంచిది తీయరే, ఇంకో మంచి డాక్టర్ని వెతుక్కోండి, కానీ సిస్టాన్ని బదనాం చేయకూడదు. సిస్టమ్ పవర్ఫుల్ శక్తి, దాంట్లో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా తగ్గించవచ్చు. అదేవిధంగా ఒక లంగ్ క్యాన్సర్ కేసులు నేను చాలా చూపిస్తున్నా. మొన్న టంగ్ క్యాన్సర్ చూపించిన, మౌత్ క్యాన్సర్ చూపించిన, ఇప్పుడు లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ కంపల్సరీ. ఈమె బతకడం కష్టము, లేకపోతే దమ్ము, ఎగపోత, కడుపు, ఛాతీల నొప్పి, ఆ బాధ భరించలేక ఈ కీమోథెరపీ అంటే వాళ్ళు భయపడ్డారు. బంధువులు మాకు ఆ సిస్టమ్ వద్దు, ఇంటికి తీసుకుపోయారు. తర్వాత మన గురించి తెలిస్తే మనకు ఫోన్ చేసారు, ఇట్లున్నది. ఆమెను రాకున్నా సరే, పేషెంట్ రాకున్నా సరే, పేషెంట్ తాలూకు మనిషి వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి వీడియో కాల్లో ఆమెను చూపించి మందులు ఇచ్చిన లంగ్ క్యాన్సర్కు. వితిన్ 24 hours మార్పు. నెలకు నువ్వు నడుచుకుంటూ హైదరాబాద్కి వస్తావు, నా క్లినిక్ వస్తావు అని చెప్పిన. నెలకు నిన్న నా క్లినిక్ వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఎక్కడి నుంచి వచ్చారు రమాదేవి? ఏం బాధతో వచ్చినావు? చెప్పాలి, బాధపడద్దు, చెప్పమ్మా, చెప్పు. అలా చెప్తానికి ఎందుకు భయపడుతున్నావు? లంగ్ క్యాన్సర్తో వచ్చినావు. ఏం బాధ ఉండే అప్పుడు నీకు? ఈశ్వరప్ప నాకు దగ్గు దమ్ముతో వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని రోజులు అయింది? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉన్నది? తగ్గిందా? అంతే. మరి 1 నెలలో అంత తగ్గిందంటే మందులు మంచిగా పనిచేస్తున్నట్టు. ఇంతకుముందు బయట ఎక్కడ పోయి వచ్చినావు? డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్, కిమ్స్ అవన్నీ తిరిగి వచ్చినాం. ఏమన్నారు వాళ్ళు? ఏమో అమ్మా, ఏమో మందులు వాడడం అని అంటే ఇక మీ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మాకు మంచిగా అనిపించింది. కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ చేయించిరా? ఇక వీడి దాకా పోలేము, మీ దగ్గరికి వచ్చినాం డైరెక్ట్గా. క్యాన్సర్ అనగానే ఇక ఇక్కడ వచ్చేసారు. వచ్చినందుకు 1 నెల మందులలో దమ్ము, నొప్పి, ఆయాసం తగ్గింది. ఇదే మెయింటైన్ చేయి, మొత్తం తక్కువ ఇస్తా. బయట పోతే ఇంకా కీమోథెరపీ, రేడియోథెరపీ లక్షలు ఖర్చు పెట్టినాక హింస పెట్టి పంపిస్తారు. ఇది వాడుకో, మంచిగా అయిపోతుంది. ఓకేనా? చూడండి,
లంగ్ క్యాన్సరు విత్ ఇన్ డేస్లో మార్పు వచ్చి ఆమె నడుచుకుంటూ హ్యాపీగా వచ్చింది. ఫ్యామిలీ అంతా 10 మంది కుటుంబ సభ్యులు వచ్చినబడి. మరి ఈ చైతన్యం రావాలి వాళ్ళకు. బయట కీమోథెరపీ రేడియోథెరపీ అనగానే మన దగ్గరికి రాగలిగారు. అంతా కొంత ఇప్పటిదాకా ఎట్లుండే అంటే అంతా నష్టపోయినాక వచ్చేవాళ్ళు. ఇగో వీళ్ళకి ఎట్లా ఈ చైతన్యం వచ్చిందో ప్రజలందరికీ కూడా ఏదన్నా పెద్ద కేసు అన్నప్పుడు మంచి హోమియోపతి డాక్టర్ని వెతకండి. మీ బాధలు అన్నీ చెప్తే కరెక్ట్ మందు ఇస్తే అది పనిచేస్తుంది. అదేవిధంగా అన్ని పెద్ద కేసులే, మస్కులర్ డిస్ట్రోఫీ, క్యాన్సర్, ఇప్పుడు సెరిబ్రల్ ఇస్కీమియా, బ్రెయిన్లో ఏదన్నా బ్లాకేజ్ అయినా, లేకపోతే రక్త ప్రసరణ లేకపోతే, అట్రోఫీ అయితే, ఇస్కీమియా వస్తే ఇలాంటి వ్యాధులకు కాళ్ళు చేతులు పడిపోతాయి. ఒక పేషెంట్కు మధ్యరాత్రి ఇస్కీమియా, సెరిబ్రల్ ఇస్కీమియా అంటారు, రక్త ప్రసరణ కొంత భాగం తగ్గిపోవడం వల్ల బెల్స్ పాలసీ, నోరు వంకరైపోయింది, మాట పోయినటువంటి పేషెంట్కు వైద్య హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని అలసిపోయి మా దగ్గరికి వచ్చిండు. ఓన్లీ 1 మంత్లో ఏం రిజల్ట్ ఉందో చూడండి. ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? బెల్స్ పాలసీ. నీ ఎంఆర్ఐ స్కానింగ్లో ఏముంది? ఇస్కీమియా ఆఫ్ సెరిబ్రమ్, బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది, అందుకే ఇది వచ్చింది అని ఉన్నది డయాగ్నోస్. ఏం చెప్పారు మరి డాక్టర్లు బయట? అది అప్పుడు ఏం చెప్పారంటే ఇమీడియట్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చినాక క్యూర్ అవుతుంది, మూడు తినేసి అన్నారు. ఇక కొంతమందికి ఏమో ఇమీడియట్ క్యూర్ అవుతుంది అంటే నాకేమో క్యూర్ కాలేదు. అందుకోసం చూసి మీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ఈశ్వరప్ప నేను వారు తిన్నా. నేను అప్పుడు 1 మంత్ అయిపోయింది. 1 మంత్ మూర్తి ఇక్కడ పోతుంది, కొంచెం ఇక్కడ జరిగింది. మాట మంచిగా వస్తుంది. అది ఒకటే నెల ఎన్ని రోజులు మందులు వాడి? 1.5 మంత్ అవుతుంది. 1 మంతే, 1 విజిటే కదా నువ్వు వచ్చింది. 1 నెల మందులే వాడినావు. 1 నెలలో అంత రిజల్ట్. బయట అలోపతిలో కానీ హోమియోపతిలో అయింది. కాబట్టి సెరిబ్రమ్ అనేది ఇస్కీమియా అంటే రక్త ప్రసరణ తగ్గిపోయింది బ్రెయిన్కు. దానికి మళ్ళీ రక్త ప్రసరణ పెరిగేటట్టు చేసే మందులు హోమియోపతిలు ఉన్నాయి. మళ్ళీ నీ 1 నెలలో ఇంత రిజల్ట్ ఉంది కదా, మళ్ళీ నీకు మొత్తం 6 నెలల్లో మంచిగా మళ్ళీ వీడియో తీసుకుంటా. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో ఎంత మంచి మందులు ఉన్నాయి, పర్మనెంట్ శాశ్వత పరిష్కారం. ఓకేనా? చూడండి, హోమియోపతి ర్యాపిడా స్లోనా అనేది మీరు గుర్తుంచుకోండి. బెల్స్ పాలసీది ఇమ్మీడియట్గా తగ్గిపోయింది. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి ప్యాంక్రియాటైటిస్ అంటే మనల్ని షుగర్కు కంట్రోల్ చేసేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఉంది లోపల లివర్ కింద. దానికి ప్యాంక్రియాటైటిస్, దానికి ఇన్ఫ్లమేషన్ వల్ల భయంకరమైన నొప్పి వస్తుంది, అన్నం తిననియదు. ఆ ప్యాంక్రియాటైటిస్, గ్యాస్ట్రైటిస్ మన ఫుడ్ పాయిజనింగ్ వల్ల, మనం తినే లోపాల వల్లనే ఈ వ్యాధులు వస్తాయి. మనం ఎక్కడంటే అక్కడ జంక్ ఫుడ్ అవి ఇవి తింటే మన లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఒప్పుకోవు, వాటికి ఇన్ఫెక్షన్ వస్తే ఎంత బాధ పెడుతుందో. ఇప్పుడు చూడండి, 20 ఏళ్ళ నుంచి తక్కువగానటువంటి ప్యాంక్రియాటైటిస్ విత్ ఇన్ షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఏమంటాడో వినండి. ఏం పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. కరీంనగర్కి వెళ్ళి వచ్చిన. ఏం బాధ? అయితే ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చింది, ప్యాంక్రియాటైటిస్ అన్నారు. ఆ మెడిసిన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. మోషన్ రాకపోవటం, కడుపులో నొప్పి, నానా హింస ఉండేది. నుంచుంటే పోతుంటే గాలి బరాబర పోవటం, చాలా ప్రాబ్లం ఉండేది. అయితే అన్ని చోట్ల తిరిగాను, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అందరూ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా మీ దగ్గరికి వచ్చాను. చేశారంటే నువ్వు మందు ఇచ్చావు, కొన్ని రోజులు వాడమన్నారు. వాడినాక ఇప్పుడు గ్యాస్ దగ్గర కొంచెం 20% ఉంది, అంతే 80% తగ్గిపోయింది. వెరీ గుడ్. ఆ తర్వాత ఆ చుట్టూ యానస్ దగ్గర కండ పెరిగిపోయింది చుట్టూతా, దానికి కూడా కొంచెం మందిస్తే ఇంకా క్యూర్ అయిపోతుంది. తర్వాత యూరిన్కి ఒకటి ఆగుతుందని చెప్పాను కదా, యూరిన్ వస్తుంది కానీ సన్నగా వస్తుంది, తార ఆగుడు లేదు. ఇప్పుడు ఆగుడు లేదు, మంచిగా సాఫ్ అవుతుంది, ఇంకా సాఫ్ అవుతుంది. మొత్తం ప్రెషర్ అంతా మంచిగా వస్తుంది. ప్రాబ్లమ్స్. ప్యాంక్రియాటైటిస్ ఎట్టుంది? ప్యాంక్రియాటైటిస్ ఏం లేదు, ఇప్పుడు వస్తాను. నొప్పి తగ్గిపోయింది, మొత్తం మంచిగా తినగలుగుతున్నావు. గుడ్. మరి ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తక్కువ కానీ సమస్య, హోమియోపతిలో ఇంత పర్మనెంట్ శాశ్వతంగా తక్కువ ఖర్చుతో చిన్న గోరీలతో ఇంత తగ్గుతుందంటే ఇలా అనుకుంటే 10 ఏళ్ళ క్రితం వచ్చేవాడు సార్ డాక్టర్ గారు. అంతే కదా, 10 సంవత్సరాల క్రితం. మరి నీ లెక్క మీరు ఇంత విద్యావంతులై ఉండి మేధావులై ఉండి మీకే తెలియలేదు హోమియోపతి గురించి. మామూలు ప్రజల గురించి ఎట్లా చెప్పు, విలేజ్ పీపుల్. ఇవాళ నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా బస్సులో ఆళ్ళు అడిగితే కూడా చెప్తున్నా, ఈ సార్ దగ్గర పోండి, దొరుకుతుందని కూడా
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు ఇలా తగ్గింది మీరు వెళ్ళండి అని చెప్తున్నాను. ఇదంతా ప్రభుత్వాలు చేయాలి, ప్రజలకు తెలియజేయాలి ఈ వైద్యం గురించి. చేయరు వాళ్ళు, మెడికల్ మాఫియాకు కుమ్మక్కై ఉన్నారు, వాళ్ళు చేయరు. దానికి టెస్ట్లకి వెళ్తే దెబ్బలు 20-30 వేలు వెంబడే అయిపోతాయి. ఆ హాస్పిటల్కి వెళ్తే మందులు రాస్తారు, వెళ్ళిపోమంటారు, లేకపోతే సర్జరీ అంటారు, కొలనోస్కోపీ అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇక అవన్నీ బాధపడలేక మీ దగ్గరికి వచ్చారు. మీలాగానే ఎంతో మంది ఇలాంటి బాధలు పడుతున్నారు. అందుకే వాళ్ళ చైతన్యం కోసం నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. చూడండి, ప్యాంక్రియాటైటిస్, గ్యాస్ట్రైటిస్, యూరిథరైటిస్, అన్ని రకాల రోగాలు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అయిపోయినాయి. ఇది నిజమైనటువంటి సైంటిఫిక్ వైద్యం. కాబట్టి అదేవిధంగా సోరియాసిస్, ఒక లేడీకి పామార్ సోరియాసిస్, అరిచేతులలో అరికాలలో క్రాక్స్, అదొక పెద్ద నరకం. దాంతోపాటు వెన్నుపూస డిస్క్ బల్జ్ అయిపోయి విపరీతమైన నడుము నొప్పికి కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. ఆపరేషన్ అంటే భయపడి మన దగ్గరికి వచ్చింది. ప్యాంక్రియాటైటిస్, ఈ యొక్క పామార్ సోరియాసిస్ తగ్గిపోయింది, వెన్నుపూస తగ్గిపోయింది. ఏమని చెప్తుందో మీరండి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వర హోమియో క్లినిక్? ఇక్కడ మేము పురాణపూర్లో ఉంటాం. పురాణపూర్. ఏం బాధలతో వచ్చారు? సోరియాసిస్ ఉండేది సార్ నాకు ఇంతకుముందు. ఇది పామర్ సోరియాసిస్, అరిచేతులు, అరికాళ్ళు. ఇప్పుడు ఎట్లయినా చూపి. ఏం లేదు సార్, మొత్తం నీట్గా అయిపోయింది. అప్పుడు క్రాక్స్ వచ్చి రక్తాలు కాడుతుండే. ఇంకేమేమి సమస్యలు ఉండే? డెర్మటాలజిస్ట్ చాలా మందికి చూపించారు సార్, ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ తగ్గలేదు. ఆయింట్మెంట్లు పెట్టి, లోషన్లు పెట్టి, ఎన్ని పెట్టినా తగ్గలేదు. స్టెరాయిడ్స్ ఇచ్చారు. మళ్ళా హోమియోపతి మేమేమి ఇచ్చినాం? తీపి గుళికలు అంతే. మీద ఆయింట్మెంట్ ఇచ్చిందా? ఏం ఇవ్వకుండా లోపలి గోరీలతో తగ్గింది. మరి ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. డిస్క్ ప్రాబ్లం కూడా తగ్గింది. డిస్క్ ప్రాబ్లం కూడా తగ్గింది. చాలా నొప్పిగా ఉండేది, అది డిస్క్ బయటకు వచ్చింది, అది కూడా నొప్పి తగ్గింది, సెట్ అయిపోయింది. అప్పుడు ఏమేమి బాధ ఉండే? అప్పుడు నొప్పి చాలా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మంచి నడవగలుగుతున్నాం, మంచిగా ఉన్నది. ఇది శాశ్వత పరిష్కారం. బయట డాక్టర్లు ఏమన్నారు? డిస్క్. సో ఓకే సార్, మనం చూస్తున్నాం ఎంతోమంది అనారోగ్యంతో బాధపడే వారికి హోమియోపతి వైద్యంతో నయం చేస్తున్నారు. సో చాలామంది అనారోగ్యంతో బాధపడే వారికి మిమ్మల్ని కలవాలని, మీ విజిటింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏపీలో తెలంగాణలో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి సార్? ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా మీరు నోట్ చేసుకోండి. ఏపీ నుంచి చాలా రోజుల నుంచి మా దగ్గరికి హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. వచ్చిపోయే ట్రాన్స్పోర్టు, ఒకరోజు మా ఉద్యోగం పోతుండే, కూలీ నాని పోతుండే, మందుల ఖర్చు, ఇట్లా 3 రకాలు నష్టపోతున్నాం. అన్నందుకు ఏపీకి విజిటింగ్ పెట్టడం జరిగింది. ఏపీ ప్రజలందరికీ, పాత వాళ్ళకి తెలుసు కాబట్టి కొత్త వాళ్ళంతా కూడా మన యొక్క విజిటింగ్స్ మీరు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ఈ నెల అయిపోయింది విజిటింగ్. ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ, ఈ నెల విజిట్ అయిపోయింది. ప్రతి నెల మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, ఈ నెల 18 తారీఖు. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా డైరెక్ట్ దాబా గార్డెన్లో హోటల్ చంద్రకు 4వ ఫ్లోర్కి వచ్చినట్టయితే మీకు అక్కడ మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విజయనగరం, విశాఖపట్నం, బొబ్బిలి, అక్కడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా అక్కడ రావచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కడప, నెల్లూరు, చిత్తూరు అండ్ హిందూపూర్, తిరుపతి, చిత్తూరు అంతా ఈ జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి మీరు 25వ తారీఖు 4వ గురువారం అక్కడ తిరుపతికి వచ్చినట్టు అయిపోతుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ నోట్ చేసుకోర్రి, అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోర్రి. తెలంగాణ జిల్లాల వాళ్ళంతా కూడా హైదరాబాద్లో నేను 6 రోజులు ఉంటాయి, ఈ గురువారం తప్ప. వారానికి ఒక గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటా. మీరు డైరెక్ట్ ఉన్నారా లేరా అని ఫోన్ చేసుకొని మీరు డైరెక్ట్ రావచ్చు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సేవలు అందిస్తాం. అదేవిధంగా గతంలో నేను ఉన్నటువంటి విజిటింగ్స్ మా డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటుంది. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ అండ్ కుకుట్పల్లిలో డాక్టర్ శ్రీవాణి గారు కూడా అందుబాటులో ఉన్నారు. కొంతమంది రాలేని వాళ్ళు కూడా తీసుకొచ్చే వాళ్ళు లేక
ట్రీట్మెంట్ తీసుకోలేక బాధపడే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు మీరు ఏం లేదు ఆ 944 నంబర్ నోట్ చేసుకోండి. మీరు అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీరు వీడియో కాల్లో మాట్లాడి మీ బాధలు చెప్పి మీ అడ్రస్ చెప్పినట్టయితే మీ ఇంటి కొరియర్లో వస్తుంది. మందు 24 అవర్స్ ఇవాళ వేస్తే రేపు తెల్లార వరకల్లా మీ కొరియర్ వచ్చేస్తుంది. ఫాస్ట్ ర్యాపిడ్ కొరియర్ ఉంటుంది. కాబట్టి మీకు ఏం భయం లేదు. మీ ఇంట్లో ఉన్నట్టే డాక్టరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు డైరెక్ట్ వీడియో కాల్లో మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్. సో ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ద్వారా మీరు ఎంతో మందికి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చి మీకు. సో ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్.